ఎవరెవరు చేస్తారు ఇవన్నీ మనం చూడాలి. ఇంకా సార్ కాశ్మీర్లో పుస్తకాలు నిషేధం ఇది ఒక అతి దారుణమైన అంశం. ఎందుకంటే ఊరికే నిషేధించి ఊరుకోలే, అక్కడికి వెళ్ళి ఆ షాపుల మీద అంతా కూడా దర్యాప్తులు చేసి. సరే, ఇప్పుడు మీరు ఆందోళన అనేది ఎక్కడ కలుగుతుందంటే వర్మ గారు, ఓటర్లను మీరు తీసేస్తారు. సినిమాలు లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు వీటిల్లో వచ్చిన వాటిని ఇది రాకూడదు అది రాకూడదు ఇవన్నీ మేమే చెప్తామని మీరు శాసిస్తారు. ఇప్పుడు అల్టిమేట్గా అండి 20 పుస్తకాలండి, కాశ్మీర్లో 20 పుస్తకాలు ఉన్న ఫలాన్ని నిషేధించారు. ఏమంటా అంటే వీళ్ళు వేర్పాటువాదాన్ని చెప్తారు. అప్పుడు ఇప్పుడు సార్ కాశ్మీర్లో ఆజాదీ కాశ్మీర్ కావాలని లేకపోతే దానికి వేరే కావాలని ఎప్పటి నుంచో ఉంది. ఆ సమయంలో ఎప్పుడెప్పుడో రాసిన పుస్తకాలని ఇప్పుడు పని కట్టుకొని అరుంధతి రాయ్ బూకర్ ప్రైజ్ విజేత వాళ్ళు బాధ్యతగా రాస్తారు కదా. తప్పు ఉంటే మీరు ఏజీ నురాని నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏజీ నురాని బుక్స్ నేను ట్రాన్స్లేట్ ఆయన పర్ఫెక్ట్గా రాజ్యాంగ రీత్యా సాక్ష్యాధారాలతో సహా పత్రాలతో సహా రాస్తారు. మీకు 370 వద్దని మీరు రద్దు చేశారు. మొన్న మళ్ళీ పునరుద్ధరించి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామనే లీకులు కూడా వదిలారు. ఈ సమయంలో ఎందుకు 20 పుస్తకాలను నిషేధించి ఉన్న ఫలాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నిషేధించాడు? ఒక పెద్ద జాబితా ఉంది. నిషేధించడమే కాకుండా వీటిని అమ్ముతున్న షాపులు వీటన్నిటి మీదకి వెళ్ళి దాడులు కూడా ప్రారంభించేశారు వెంటనే. సార్ మీరు ఇప్పుడు పుస్తకాల నిషేధమే అప్రజాస్వామికం. మనం ఒకవైపు ఎమర్జెన్సీ 50 ఏళ్ళు ప్రజాస్వామ్యం కూని ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు చేస్తుందేంటి? ఎమర్జెన్సీలో కూడా 20 పుస్తకాలు నిషేధించాల. ఎమర్జెన్సీలో కూడా పత్రికలు చూపించి వేయమన్నారు. కానీ కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ మీదే కాదు, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన రచయితల పుస్తకాలు కూడా మీరు నిషేధించేటైతే ఇంకా ప్రజాస్వామ్యం ఒకవైపున వస్త్రధారణ, రెండవది ఆహారం, మూడోది జీవన విధానాలు, భాష, ప్రతి దాని మీద మీరు దాడి చేసుకుంటూ ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న రచయితలను కూడా మీరు నిషేధం 20 పుస్తకాలు అంటే మాట కాదండి. మా కొద్దీ తెల్లదొరతనం అన్నందుకు వీళ్ళ మీద వేశారని అప్పట్లో, లేదా మాలపల్లిని నిషేధించారని బ్రిటిష్ వాళ్ళని ఇప్పటికి కూడా మనం విమర్శిస్తూ ఉంటాం. ఖచ్చితంగా చెప్పాలంటే జలియన్ వాలా బాగ్ ఎందుకు జరిగింది తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ప్రెస్ బిల్లు లాంటివి తీసుకొని వస్తే దాన్ని వ్యతిరేకించడం కోసం ఆ వ్యతిరేకిస్తున్న సమావేశం సమయంలో జలియన్ వాలా బాగ్ తొక్కిసలాట జరిగింది. భగత్ సింగ్ చేసిన మొదటి చర్య అదే. కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఒకటి ఎమర్జెన్సీ, ఒక హెగెల్ మార్క్స్ ఒక మాట అంటాడు, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ టైం యాజ్ ఎ ట్రాజెడీ అండ్ సెకండ్ టైం యాజ్ ఎ ఫార్స్ అని. చరిత్రలో హెగెల్ అని ఆయన చెప్పాడు ఏమనంటే, చరిత్రలో ప్రతి పాత్ర ప్రతి ఘటన 2 సార్లు వస్తుందట తప్పకుండా. మనం అనుకుంటుంటాం కదా సేమ్ అట్లాగే జరిగిందని. కానీ మార్క్స్ ఏమంటాడంటే సేమ్ జరగదు, అంతకంటే ఘోరంగా జరుగుతుంది, అది రసాభాసగా జరుగుతుందని. ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతుంది. భారత ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు అటువంటి ఒక తీవ్రమైన హెచ్చరిక. అక్కడెక్కడో కాశ్మీర్ కదా మనకి ఏం సంబంధం అది ఇది అనుకుంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి రావడానికి ఈ రోజుల్లో ఎక్కువ సమయం ఏం పట్టదు. చాలా ఆశ్చర్యకరమైనది ఏమంటే, రజాకార్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. అప్పుడు ఊరుకున్నారు, ఈ మధ్య వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. కేరళ స్టోరీ సినిమాకు మొన్న అవార్డు ఇచ్చారు. దాన్ని ఆ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ విమర్శిస్తున్నాడు, ఈ మతపరమైన వాటికి ఇవన్నీ ఏంటని. అంటే ఒకవైపున అలాంటి వాటికేమో మనం అవార్డులు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటూ, ఇంకోవైపున చరిత్ర, రాజ్యాంగ నిబంధనలు అవి ఇవి చెప్పిన వాటినేమో నిషేధానికి గురి చేయడం అన్నది అది ప్రజాస్వామ్య వ్యవస్థలో వాంఛనీయం కాదు. విమర్శించండి, ప్రశ్నించండి, కావాలంటే చట్టరీత్యా పొరపాటు అయితే తప్ప దీన్ని పూర్తిగా రచయితలందరూ నిరసిస్తున్నారు. నేను కూడా కాశ్మీర్ ప్రభుత్వము దాన్ని వెనక్కి తీసుకోవాలని, కేంద్రం కూడా ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తరకుల్లి.